వెల్కమ్ టు R9 టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరించాలన్న కలెక్టర్. కోదాడలోని రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన తేజస్ నందలాల్ పవర్. బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు. రేపటి నుండి శుభకార్యాలకు బ్రేక్. మనమూరు మనబడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. PMJ జ్యువెలరీ కేసులో 3 నిందితుల అరెస్ట్. తుమ్మల నాగేశ్వరరావు రాజకీయంగా 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు. చెన్నూరు పట్టణంలో పోలీసుల స్పెషల్ డ్రైవ్. కరీంనగర్ జిల్లా తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎస్పీ నరసింహతో కలిసి జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. సూర్యాపేట జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని మరియు రైతులకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదేశించారు. కోదాడ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. మిల్లర్లు ధాన్యం దిగుమతిలో జాప్యం చేయకూడదని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించేలా రవాణా సౌకర్యాలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట DSO మోహన్ బాబు, తహసీల్దార్ సంతోష్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కోదాడలో రైస్ మిల్లును ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్. సూర్యాపేట జిల్లా కోదాడలోని రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ధాన్యం కొనుగోలుపై ఆరా తీశారు. ధాన్యం కొనుగోలులో అవకతవకలకు పాల్పడితే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. తరుగు పేరుతో రైతులను దోచుకుంటే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని సూచించారు. ఈరోజు సూర్యాపేట జిల్లాలో మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన యాక్టివిటీస్ రివ్యూ చేయడానికి ఫీల్డ్లో రావడం జరిగింది. నిన్న తిరుమలగిరి, తుంగతుర్తి, నాగారం, మధ్యరల్ల ప్రాంతంలో విజిట్ చేసి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో విజిట్ కావడం జరిగింది. అదేవిధంగా సూర్యాపేట ప్రాంతంలో మిల్స్ కానీ మిగతా ఎక్కడైతే మిల్స్ సంబంధించిన గోడౌన్స్ ఉన్నాయో అక్కడ విజిట్ కావడం జరిగింది. ఈరోజు కోదాడ ప్రాంతంలో ఉన్న మిల్స్ దగ్గర విజిట్ చేసి అన్లోడింగ్ ప్రక్రియ చూసుకోవడం జరుగుతున్నది. మనకి వచ్చిన ధాన్యంలో దాదాపు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 4 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తున్న అంచనా ఉండే. ఇప్పుడు దాకా సాధారణంగా 3.5 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయాల్సిన అవసరం రావచ్చు అని మనకి ఉన్న అంచనాలు. దీంట్లో ఇప్పుడు దాకా 2,10,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది, మిల్స్కి తరలించడం జరిగింది. మిగతా ధాన్యం కూడా మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో బ్యాగింగ్ చేసి ఇమీడియట్లీ వెహికల్స్ ఏర్పాటు చేసి మిల్స్లో పంపించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ ప్రక్రియ వేగవంతం చేయడానికి ప్రత్యేకంగా ప్రతి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో అవసరాన్ని బట్టి వెహికల్స్ పంపించడానికి జిల్లా యంత్రాంగం, జిల్లా SP గారు, అదేవిధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో అవసరం ఉన్న వెహికల్స్ కానీ అన్లోడింగ్ పాయింట్స్ కానీ గోడౌన్స్ కానీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ప్లేసెస్లో వేగవంతంగా చేయడానికి హమాలీలు ఎక్కువ మొత్తంలో మొబిలైజ్ చేసి, మిల్స్ ఎక్కువ మొత్తంలో మొబిలైజ్ చేసి వాటికి ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్గా అన్లోడ్ చేయడానికి జరుగుతుంది. మీకు తెలిసిన విషయమే, ఇక్కడ ఇంకా మనం పెండింగ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉన్నదో అది సూర్యాపేట డివిజన్లో ఎక్కువ ఉన్నది. మిల్స్ కొంత కోదాడ, హుజూర్నగర్ ప్రాంతంలో కూడా ఉన్న మిల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకొని ఇంకా వేగవంతంగా చేయడానికి మనం అందరూ కోఆర్డినేట్ చేస్తూ ఉన్నామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కంప్లైంట్స్ మనకి వచ్చిన తర్వాత సివిల్ సప్లైస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ శాఖ అధికారులు కావచ్చు, వాళ్ళకి వెంటనే ఇక్కడ విజిట్ చేసి వాటి మీద ఇమీడియట్ చర్యలు తీసుకోవడం చెప్తా ఉన్నాము. ఎక్కడైతే మనకి నిర్ధారితం చేసిన క్వాంటిటీ ఉన్నదో అది పంపించిన తర్వాత వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మనకి మిల్లర్ దగ్గర వచ్చిన తర్వాత కూడా క్వాంటిటీస్ మనం అలాటెడ్ క్వాంటిటీ ఏదైతే PPC నుంచి ట్రక్ షీట్ మూవ్ అవుతుందో ఆ క్వాంటిటీస్ వెరిఫై చేసి కన్ఫర్మ్ చేయడం అని మనం ఆదేశాలు ఇచ్చి ఉన్నాం. ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్లీ మండల అధికారులు కావచ్చు, సివిల్ సప్లైస్ అధికారులు ఇమీడియట్లీ కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు ఈ విషయం. రక్త క్యాన్సర్ చికిత్సా రంగంలో ఆధునిక సాంకేతికతలు, వైద్య పద్ధతులు విప్లవాత్మక మార్పులకు దారి తీస్తున్నాయని డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి పేర్కొన్నారు.
రక్త క్యాన్సర్ చికిత్సా రంగంలో ఆధునిక సాంకేతికతలు, అత్యాధునిక వైద్య పద్ధతులు విప్లవాత్మక మార్పులకు దారి తీస్తున్నాయని ప్రముఖ హెమటాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి తెలిపారు. కరీంనగర్ యశోద ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంతో పోలిస్తే ప్రస్తుతం బ్లడ్ క్యాన్సర్ చికిత్స మరింత ఖచ్చితంగా, సమర్థవంతంగా మారిందన్నారు. బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో ప్రస్తుతం టార్గెటెడ్ మెడిసిన్స్, ఇమ్యూనోథెరపీ కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన వివరించారు. ఈ ఆధునిక చికిత్సల వల్ల ఆరోగ్యకరమైన కణాలకు నష్టం కలగకుండా కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని చికిత్స అందించడం సాధ్యమవుతుందన్నారు. ప్రెసిషన్ థెరపీ ద్వారా రోగి పరిస్థితిని బట్టి ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని, దీనివల్ల చికిత్సా ఫలితాలు మరింత మెరుగుపడుతున్నాయని చెప్పారు. అలాగే కార్టిసెల్ థెరపీని లివింగ్ డ్రగ్ గా అభివర్ణిస్తూ రోగి స్వంత కణాలను శిక్షణ ఇచ్చి క్యాన్సర్ కణాలపై పోరాడే విధంగా మార్చడం ఈ విధానంలోని ప్రత్యేకత అని తెలియజేశారు. ఈ థెరపీ ద్వారా కొన్ని క్లిష్టమైన రక్త క్యాన్సర్ కేసుల్లో కూడా ఆశాజనక ఫలితాలు లభిస్తున్నాయన్నారు. ఆధునిక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ పద్ధతుల వల్ల రోగులు ఎక్కువ కాలం మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించే అవకాశాలు పెరిగాయన్నారు. గతంలో అందుబాటులో లేని పలు అధునాతన చికిత్సలు ఇప్పుడు భారతదేశంలో కూడా సామాన్య ప్రజల్లోకి అందుబాటులోకి వస్తుండటం వైద్య రంగంలో సానుకూల పరిణామమని డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ సిబ్బంది శ్రీకాంత్, మహేందర్ పాల్గొన్నారు. పెళ్లికి ముఖ్యమైనది ముహూర్తం. పెళ్లి పనులు ప్రారంభించడం దగ్గర నుండి అన్ని పనులకు ముహూర్తాలు చూస్తాం. ఈ నెల 18 నుండి వచ్చే నెల 18 వరకు అధిక జ్యేష్ఠ మాసం రావడంతో ముహూర్తాలకు బ్రేక్ పడింది. శుభ ముహూర్తాలకు 36 రోజుల పాటు బ్రేక్ పడనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుండి వివాహాలు భారీగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా వేలాది జంటలు ఒకటయ్యారు. ఈ నెల 18 నుండి వచ్చే నెల జూన్ 18 వరకు అధిక జ్యేష్ఠ మాసం కావడంతో వివాహాలకు బ్రేక్ పడనుంది. ఈ క్రమంలో ఈ నెలలో ఆఖరి ముహూర్తమైన 13న పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరగనున్నాయి. అందుకు ద్వారకా తిరుమల శ్రీవారి సన్నిధి వేదిక కానుంది. మళ్లీ జూన్ 19 నుండి వివాహాది శుభకార్యాలు ప్రారంభం కానున్నాయి. వివాహాది శుభకార్యాలపై ఆధారపడి జీవనోపాధి పొందే పురోహితులు, అచ్చి పూల మండపాలు నిర్వహించేవారు, డెకరేషన్ చేసేవారు, షామియానా పందిళ్లు వేసేవారు, వాయిద్యకారులు, క్యాటరింగ్ వ్యాపారులు, లైటింగ్ ఏర్పాటు చేసే వారికి 36 రోజుల పాటు పనులు లేనట్టే. వీరంతా మళ్లీ జూన్ 19 నుండి బిజీ కానున్నారు. ఈ నెల 14 నుండి శుభకార్యాలకు విరామం ఏర్పడనుంది. మే 18 నుండి జూన్ 18 వరకు అధిక జ్యేష్ఠ మాసం కారణంగా వివాహాలు, గృహప్రవేశాలు, ఆస్తుల కొనుగోళ్లు, వ్యాపారాల ప్రారంభోత్సవాలు వంటి ఏ విధమైన శుభకార్యాలు జరపకూడదు. ఇప్పటికే వివాహాలు కుదుర్చుకున్న వారు ఈ 36 రోజులు ఆగాల్సిందే. రాఘవాపురం ఎక్స్ రోడ్ గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్ గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని రాఘవాపురం ఎక్స్ రోడ్ యూపీఎస్ స్కూల్ హెడ్ మాస్టర్ అనంతుల రేణుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రైవేట్ స్కూల్లో పిల్లలు పంపించవద్దని, బస్సులపై వెళితే ప్రమాదాలు జరగవచ్చని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం స్నాక్స్, మధ్యాహ్నం సన్నబియ్యంతో భోజనం వడ్డిస్తామని, సీనియర్ టీచర్లతో బోధన జరుగుతుందని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ కోలా లక్ష్మి, మౌనిక, పద్మ, కోలా ఉపేందర్, బట్టిపల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.
తిరిగి వార్తలకు స్వాగతం. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ కేసులో 3 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుండి భారీగా ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ కేసులో 3 నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. నిందితుల నుండి పిస్టల్స్, వెహికల్స్, భారీగా ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నగలు దోచుకొని బెంగాల్కు పరారైన దొంగలు బీహార్, బెంగాల్లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బీహార్కు చెందిన ది గోల్డెన్ థీప్ సుబోధ్ సింగ్ ఈ చోరీకి మాస్టర్ మైండ్గా గుర్తించిన పోలీసులు. చోరీలో పాల్గొన్న 5 దొంగలు ఇప్పటి వరకు 3 అరెస్ట్ అయ్యారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా చోరీలో 13 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. ఇంకా దొరకని గ్యాంగ్ లీడర్ సుబోధ్ సింగ్, 10 మంది నిందితులు. వారి కోసం వేట కొనసాగిస్తున్నారు పోలీసులు. నాగేశ్వరరావు రాజకీయంగా 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో సంబరాలు నిర్వహించారు. కరీంనగర్లోని వ్యవసాయ మార్కెట్ నందు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఆకుల నరసయ్య ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానం 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వారు గత 30 సంవత్సరాల నుండి తనకు పరిచయం ఉందని, వారు నేడు మంత్రివర్గంలో ఉంటూ రాష్ట్రంలో రైతులకు మేలు చేసే విధంగా ఆయిల్ ఫామ్ సాగును తీసుకురావడం జరిగిందని, దాని ద్వారా రైతులు అధిక లాభాలు పొంది సంతోషంగా ఉన్నారని తెలిపారు. గత 40 సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉంటూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అత్యున్నత పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ భాస్కర్ నాయక్, వ్యవసాయ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు నేటికి ఈ రోజుకు రాజకీయ ప్రస్తావన వారిది స్టార్ట్ అయి 1986లో ఆ రోజున్న తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా, అదేవిధంగా అప్పటి నుండి ఇప్పటి వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా, 5 సార్లు మంత్రిగా వారి జీవితము ఈరోజు వరకు రాజకీయంలో అడుగుపెట్టి ఒక రైతు బిడ్డగా రైతు సంక్షేమం కోసమే ప్రతి క్షణము తపన పడుతూ ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా, అదేవిధంగా రైతుల కోసం మనకు ఒక పంటలు అయితే వరి పంటే కాకుండా ఇంకా ఏ పంటలు అయితే రైతులకు లాభసాటిగా ఉంటుందనే ఉద్దేశంతో ఇలా ఫామ్ ఆయిల్ కూడా రాష్ట్రంలోనే ఆయన స్టార్ట్ చేసి, ఆయన ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఆయన ప్రాంతంలో స్టార్ట్ చేసి దాదాపు నాకు తెలిసి 30-40 సంవత్సరాల కిందనే స్టార్ట్ చేసినాం అనేది వారు చెప్తుంటారు. వారు ఈరోజు 40 సంవత్సరాలు రాజకీయ ప్రస్తావన పూర్తి చేసుకున్న సందర్భంలో కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా, అదేవిధంగా మా మార్కెట్ సంబంధించిన నూతన కార్యవర్గం డైరెక్టర్లుగా అందరము ఈరోజు వారికి కేకు కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుచేతనంటే ఒక రైతు బిడ్డగా మేము కూడా అందరము ఒక ఈ కార్యవర్గంలో అందరము ఒక రైతు బిడ్డలము.
ఒక రైతు బిడ్డల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి రైతు బాధలేందో, రైతు ఇబ్బందులేందో, రైతుల కోసం ఏం చేయాలని తపన మాకు కూడా వారు నేర్పిన వారి దుక్షిషి వారి అడుగుదాడల్లో నడుపుకుంటూ ఈరోజు ఇక్కడ మేము మమ్మలను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర పిసిసి మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా గౌరవనీయులు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, వడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ప్రభుత్వ విప్పులు పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావు గారు, యమ్లవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా కార్పొరేషన్ మా ఏఎంసీ పరిధి లోపల శాసనసభ్యులు మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ మా మిత్రులు మా శ్రేయోభిలాషులు కావంపల్లి సత్యనారాయణ గారు, అదేవిధంగా మా డిసిసి అధ్యక్షులు చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు, అదేవిధంగా మా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ మాకు ఈ కార్యవర్గానికి ఈ చైర్మన్తో సహా 12 మంది డైరెక్టర్లు, వైస్ చైర్మన్, దాంతోపాటు ఇంకిద్దరు ట్రేడర్స్ వాళ్ళు కూడా మమ్మల్ని అందరికీ సహకరించిన వారందరికీ కూడా ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో 1986లో మంత్రిగా, అదేవిధంగా గౌరవ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అప్పుడు ఉమ్మడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో కూడా వారు మంత్రిగా, అదేవిధంగా గౌరవ కేసీఆర్ గారి మంత్రివర్గంలో వారు మంత్రిగా, అదేవిధంగా ఈరోజు మా డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఈరోజు వారు ఈ ఫామ్ ఆయిల్కి సంబంధించిన స్టార్ట్ చేసి 33 జిల్లాలో ఒక జిల్లా హైదరాబాద్ కాకుండా 32 జిల్లాలలో ఈరోజు పూర్తి స్థాయిలో రైతులతోని రైతు వేదికలల్లా రైతు సంక్షేమం కోసం ఆ రోజు ఉన్న పామ్ ఆయిల్ 10,000 రూపాయలు ఉంటే ఇలా దాదాపు 23-24 వేలకు ఇవాళ రేటు మద్దతు ధర ఇవ్వడం జరుగుతుంది. ఎందుచేతనంటే లాభసాటిగా ఉండాలని, వారు ఈ రైతులను ప్రోత్సహించాలని, అదే కాకుండా ఈ ఫామ్ ఆయిల్ కొరకు సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందుకోసమే రైతులందరూ కూడా ఇక ముందు కూడా మనం ఫామ్ ఆయిల్కి పోయి ఒక పాడే కాకుండా మేదే కాకుండా ఫామ్ ఆయిల్ పోయి అందరూ కూడా ఈ ఫామ్ ఆయిల్ లాభసాటిగా ఉన్న ఫామ్ ఆయిల్ని అందరూ కూడా పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరోసారి ఈ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రాజకీయ జీవితంలో 40 సంవత్సరాలు ఉన్న పెద్ద ఆయనకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చెన్నూరు పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో భాగంగా 80 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. చెన్నూరు పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో భాగంగా 80 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను పోలీసులు సీజ్ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని పలు వాహనాలు సీజ్ చేశారు. వాహన ధృవీకరణ పత్రాలు లేని, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపై, ఇన్సూరెన్స్ లేని వారిపై, నెంబర్ ప్లేట్ నిబంధనల ప్రకారం లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తున్నారు. వాహనదారులు తప్పనిసరిగా వాహన ధృవీకరణ పత్రాలు, లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలని సిఐ బన్సీలాల్ తెలియజేశారు.
ప్రమాదం ఏమైనా చెప్పొస్తుందా? నువ్వు ప్రమాదానికి ఎదురు వెళ్తున్నావు, రాంగ్ రూట్లో వెళ్తున్నావు అంటే ప్రమాదానికి ఎదురు వెళ్తున్నావు అన్నట్టే. అవేర్నెస్ పెట్టి చెప్తున్నావు. సంవత్సరానికి వేరే వేరే కేసుల్లో చనిపోయేటోళ్ళు 700 మంది ఉంటే యాక్సిడెంట్లలో చనిపోయేటోళ్ళు 7,000 ఉంటారు ఇంకా తెలంగాణలో. ఏదో జరుగుతుందంటే ఇట్లనే మీరు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల హెల్మెట్ పెట్టుకోరు, రాంగ్ రూట్లో వస్తారు, ట్రిపుల్ రైడింగ్ నడుపుతారు, మందు తాగి బండి నడుపుతారు, మద్యం సేవించి. బండ్లు ఉన్నాయి, ఒక 2 అవర్స్ మేము ఇది చేస్తే ఇన్ని బండ్లు ఉన్నాయి, ఇంతమంది వస్తారు. ఇట్లా రోజు ఇట్లా అందరు రాంగ్ రూట్లో వస్తే యాక్సిడెంట్లు కావాలి. మీకు ఆలోచన ఉండాలి కదా, మీకు స్వతహాగా మేము ఇట్లా పోతే యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉన్నది, మాకు హెల్మెట్ లేకపోతే మాకు ప్రమాదం యాక్సిడెంట్ అయితే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది, దెబ్బలు తగిలే అవకాశం ఉన్నది అని చెప్పి మీకు ఆలోచన లేదా? ఎందుకు ఎవరి కోసం మేము అవేర్నెస్ మీకు అవగాహన ఎందుకు కల్పిస్తున్నాం? ఇంతమంది బండ్లలో ఒక అతన్ని తప్ప మిగతా ఎవ్వరికి హెల్మెట్స్ నేను భారతదేశ పౌరుడిగా మోటార్ వాహనాల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన గాని ప్రేరేపించడం గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మన రామగుండం గౌరవ సిపి గారి మరియు మంచిర్యాల డీసీపీ గారి అదేవిధంగా ఏసీపీ జైపూర్ గారి ఆదేశానుసారం ఈరోజు చెన్నూరు పట్టణంలో స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు బస్టాండ్ తెలంగాణ తల్లి విగ్రహం నుంచి జలాల్ పెట్రోల్ బంక్ దాకా ఈ రాంగ్ రూట్లో ఎవరైతే ద్విచక్ర వాహనాలు ఆటోలు రాంగ్ రూట్లో చేస్తున్నారో వాటిని అన్నింటినీ పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అందరికీ వాహనదారులందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. చాలామంది ఈరోజు గౌరవ డీజీపీ గారు మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గత 2 నెలలుగా అరైవ్ అలైవ్ ప్రోగ్రాం ప్రతి ఊర్లో చెన్నూరు పట్టణంలో ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పటికీ చాలామంది కొంతవరకు ఈ ట్రాఫిక్ రూల్స్ని పాటించట్లేదు, ఎవరు కూడా హెల్మెట్ ధరించకపోవడం, రాంగ్ రూట్లో ప్రయాణించడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం, మద్యం సేవించే వాహనాలు నడపడం, దీనివల్ల తరచూ ప్రమాదాలు ఏర్పడతా ఉన్నాయి. అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పటికీ వాహనదారులు ఈ ట్రాఫిక్ రూల్స్ని పాటించకపోవడం వల్ల నియమ నిబంధనలు ఈ తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చెన్నూరు పట్టణంలో స్పెషల్ డ్రైవ్ అన్నది సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో దాదాపు ఒక 80 బైక్స్ 80 బైకులు, ఒక ఆటో, వీటిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కన్సర్న్ వాహనదారులందరినీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళతో ఈరోజు ప్రమాణం కూడా చేయించడం జరిగింది. సో వాళ్ళకి ఎవరికి కూడా ఈ 80 మంది వాహనాలు ఒక్కళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ ఫైన్ కూడా ఇంపోజ్ చేసి చర్య తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. కరీంనగర్ జిల్లా తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం కరీంనగర్ లోని హోటల్ మహతి కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ ను బలోపేతం చేయడం, అలాగే రానున్న నెల రోజుల పాటు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని
తీర్మానం చేశారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సాగులకు, భక్తులకు, పుణ్యాలకు ఉంటాయి. కొద్దిగా కాకపోతే అక్కడ కొద్దిగా వాటికి అమౌంట్ అనేది పాపం అందరూ దర్శనం ముందు మూవ్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడే హరిప్రసాద్ ఒక్కడేసారి ఫోన్ చేసిండు నాకు, ఎందుకు విన్న తమ్ముడు అక్కడ ఏముందో తమ్ముడు అనుంది. సరే అని మనం సార్ అందరం సార్ జై కవితక్క. రాష్ట్ర పార్టీ మన రాష్ట్ర అధ్యక్షురాలు ఇచ్చిన పిలుపు మేరకు మనం ముందుకు ఎందుకంటే సభ్యత్వం అయిన తర్వాతనే మనం కమిటీలు చేసుకునేది. సభ్యత్వాల తర్వాత మొత్తం కూడా కమిటీలు మనకు ముందు ఎండాగతులు కట్టుకోవాలని కనుక్కున్నాం. రేపు పొద్దునలో వాళ్ళ సేవలను చూసి మళ్ళీ అప్పుడు తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశాన్ని ఈరోజు కరీంనగర్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దీని ముఖ్య ఉద్దేశం మరి మే 20 నుండి జూన్ 20 వరకు నెల రోజుల పాటు పార్టీ జెండా పండుగ కార్యక్రమాన్ని కవితమ్మ నాయకత్వంలో నిర్వహించబోతా ఉంది కనుక మరి కరీంనగర్ జిల్లాలో ఈ జెండా పండుగ నిర్వహణ కోసం ఈరోజు ఒక సన్నాహక సమావేశాన్ని ఇలా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ రక్షణ సేన ఈ రాష్ట్రంలోనే ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఆవిర్భావం చెందేటువంటి క్రమంలో ఈ జెండా పండుగ కానీ, దీని తర్వాత సభ్యత్వ నామోదు కానీ, ఆ తర్వాత కమిటీల నిర్వహణ కానీ జరగబోతూ ఉంది. ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీల కంటే ధీటుగా కూడా తెలంగాణ రక్షణ సేన తెలంగాణ ప్రజల అభిమానాన్ని చూరగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మన కరీంనగర్లో జరుగుతున్నటువంటి రాజకీయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్, బీజేపీ మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కుమ్మక్కు రాజకీయాలు చేసి ఇలా కుమ్మక్కై పాలక వర్గాన్ని ఏర్పరచుకున్నాయి. మరి దాని తర్వాత మళ్ళీ పిల్లులు ఎలుకలు కొట్లాడినట్టుగా వీళ్ళు కరీంనగర్ ప్రజలను ఏదో తప్పుదోవ పట్టించే విధంగా పిల్లుల ఎలుకల కొట్లాటగా వీళ్ళ కొట్లాట మారింది. మరి దాని తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి నిన్ననే మా అధ్యక్షురాలు కూడా స్పందించినటువంటి విషయం మనం చూసినాం. ఏది ఏమైనా బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని ఇలా వమ్ము చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కేంద్రం నుండి మనకు రావాల్సిన నిధుల విషయంలో కానీ, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చేస్తా అని చెప్పినటువంటి హామీల విషయంలో కానీ హామీలు అమలు చేయకుండా తెలంగాణ ప్రజల్ని వంచిస్తున్నటువంటి క్రమంలో మరి కవితమ్మ నాయకత్వంలో తెలంగాణ రక్షణ సేన అనేది పార్టీ పురుడు పోసుకు ఉంది. రానున్నటువంటి రోజుల్లో ఈ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో తెలంగాణకు ఒక రక్షణ కవచంగా ఈ పార్టీ ఉండబోతా ఉంది కవితమ్మ నాయకత్వంలో అని చెప్పి బలమైనటువంటి నిర్మాణం మా పార్టీ కరీంనగర్ జిల్లాలో రానున్న రోజుల్లో ఉండబోతుంది. దానికి ఉదాహరణ ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. త్యాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ళ నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.